హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాలతీస్ లిటిల్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు వ్లాగ్ ఆవకాయ. మ్యాంగో సీజన్ వచ్చేసిందంటే అందరూ ముందుగా పెట్టుకునేది ఆవకాయ. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆవకాయ మనం కరెక్ట్ కొలతలతో పెట్టుకున్నామంటే 1 year పైనే నిల్వ ఉంటుంది. ముందుగా మేమైతే ఒక 10 మామిడికాయలు అయితే పెట్టామండి. ఈ మామిడికాయల్ని ఫస్ట్ కడిగి మంచిగా ఆరబెట్టేసి ఒక పొడి క్లాత్ తోటి క్లీన్గా తుడిచిపెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆ ముక్కల పైన ఒక పొరలాగా వస్తుందండి. ఆ పొరని తీసేస్తూ ఒక మంచి క్లాత్ తోటి ఆ ముక్కల్ని క్లీన్ చేసుకుంటూ ఇలా ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు ఆవకాయ పెట్టడానికి మనకి కావలసిన పదార్థాలు: ఆవపొడి, పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి, వెల్లుల్లి. ముఖ్యంగా కావాల్సింది ఆయిల్. 10 మామిడికాయలకి ఒక 1/2 kg కారం తీసుకున్నాము. 1/2 kg కారంలో ఒక 1/4 kgకి కొద్దిగా ఎక్కువ, 1/2 kgకి తక్కువ ఉప్పు అండ్ పసుపు ఒక 3 teaspoons, ఆవపొడి ఒక 100 grams, మెంతి పొడి ఒక 100 grams, వెల్లుల్లి 1/4 kg. ఈ 1/4 kgలో హాఫ్ వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కావాలి. మిగిలినవి పొట్టు తీసి మామూలుగా వేసేసుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కారం, ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అదేంటోనండి, ఈ ఆవకాయ పెద్దవాళ్ళు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకేనేమో అమ్మ చేతి వంట అమృతం అంటారు. పచ్చళ్ళల్లో అయినా ఫ్రూట్స్లో అయినా కూడా కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటే మ్యాంగోనే కదా. మేమైతే ఈ ఆవకాయ 1 year వరకు వాడతాము. మాకు 1 year కరెక్ట్గా సరిపోతుంది. పప్పు అండ్ ఆవకాయ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. మేము ఈ పచ్చడికి విజయ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేసాము. మనం ఎంత మంచి ఆయిల్ యూస్ చేస్తే మనకు పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. పచ్చడిలో ఆయిల్ ఎప్పుడు నిండుగా మనకి కనిపిస్తూ ఉండాలి. ఉప్పు, ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పచ్చడిలో బూజు వచ్చేస్తుంది. మా ఇంట్లో ఈ ఆవకాయ తినని వాళ్ళే లేరండి. ఇంకా మా జస్సుకైతే ఆవకాయ అంటే పిచ్చి. ఈ మామిడికాయలతోటి ఇలా ముక్కలతో కాకుండా తొక్కుడు పచ్చడి అని కూడా పెడతారండి. కానీ ఎన్ని పచ్చళ్ళు వచ్చినా కూడా ఆవకాయకు ఉండే టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మనం ముందుగా క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో పూర్తిగా వేసేసి మొత్తం ఆయిల్ ఆ ముక్కలకి అంటేలా డిప్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం, ఉప్పు ఈ మిశ్రమంలో వేసేయాలి. ఈ ముక్కలకి ఈ కారం బాగా పట్టించి మనం ఎక్కడైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్లో కానీ జాడీలో కానీ వేసుకోవాలి. ముక్కలు తీసుకో, ఆయిల్లో వేసేయి, మెల్లగా వేయి. ఓకేనా? స్లోగా వేయి. వెరీ గుడ్, వెరీ గుడ్ జస్సు. సూపర్, వెరీ గుడ్ జస్సమ్మా. జస్సు, నీకు మామిడికాయ కారం ఇష్టమేనా? ముక్కలు బాగుంటాయి కదా. వావ్, నైస్. రోజు వేసుకొని తింటావా? ఓ గుడ్ బాయ్. వెయిట్ 2 minutes వెయిట్. ఆవకాయ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ముక్కల్ని ఏ ఆయిల్లో అయితే డిప్ చేసామో ఆ మిగిలిన ఆయిల్ కూడా ఈ ముక్కల్లో పోసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒక 3 days
పచ్చడిని తీయకుండా ఉండండి. ఇప్పుడు ఆవకాయ మొత్తం పెట్టడం అయిపోయాక మనకి ముందుగా కలుపుకున్న కారం ఉప్పు మిశ్రమం ఏదైతే మిగులుతుందో అందులో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈ టేస్ట్ కోసమే ఆవకాయ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తానండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. మూడు రోజుల తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడాలి. సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెడీ. ఆవకాయ పెట్టుకొని వాళ్ళు ఉంటే వెంటనే పెట్టుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.